వెల్కమ్ టు వికితా కిచెన్. నేను మీ వికిత. ఈరోజు మన ఛానల్లో వంకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం పోపు సామాన్ అంతా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ ఒక చిన్నగా ముక్కలుగా కోసుకోవాలి. అండ్ 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ స్పైసీ తినననుకున్న వాళ్ళు ఒకటి కానీ 2 కానీ వేసుకోండి. ఇవి అంతా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నేను ఇలా పొడుగ్గా చిన్నగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకున్నానండి. ఇవి పొడుగు వంకాయలు. ఈ విధంగా వేసుకున్నాను అనమాట. ఈ విధంగా వేసుకుని మనం ఇదంతా కలుపుకుని ఒక 10 నిమిషాలు అని అంటే మనం ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి తీసుకుని చూసుకోవాలి. సో ఇలాగా హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ నేను తగినంత సాల్ట్ వేసుకున్నాను అంటే 1.5 టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గిపించుకున్నాను. ఇది 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి మగ్గుతుందనమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అది కూడా కొద్దిగా ఇలా కలుపుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. సో ఇది 5 మినిట్స్ తర్వాత, ఇందాక 3 మినిట్స్ అయిపోయింది కదా, ఇది 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ కారం అండ్ ఒక 5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా వెల్లుల్లి కారం కింద తయారు చేసుకుని పెట్టుకున్నాను అనమాట. దాన్ని దీంట్లోకి వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉంది కదా, సో ఒక్క 5 మినిట్స్ ఇలాగ కలుపుకొని మూత పెట్టుకొని ఈ విధంగా అయిపోతుందన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్గా వెల్లుల్లి కారం వంకాయ ఫ్రై అయిపోయింది. మీరు ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.